ఇదిగో బాబు, నా కార్ రెడీ అయిందా? అయిపోయిందమ్మా, రెడీ. ఇదిగో. దీని మొహం చూస్తే అసలు మీరు ముట్టుకున్నట్లేదే. మీ మెకానిక్లంతా ఇంతేనండి, పని చేయకుండానే డబ్బులు పట్టాలనుకుంటారు. హలో మేడం, ఏమిటా మాటలో జోరుగా ఉన్నాయి, కాస్త తగ్గించండి. ఏమన్నారు? మళ్ళీ రండి. ఏ నేనేం తప్పన్నాను? తప్పకపోతే ఏంటమ్మా? మొన్ననే ఇంకో గ్యారేజ్ లో 50 రూపీస్ ఇచ్చి రిపేర్ చేయించాను. మళ్ళీ అన్ని మామూలే. ఈసారైనా ట్రబుల్ లేకుండా ఉంటుందా, లేకపోతే రోజు ఇలాగే రిపేర్ చేయించడానికి నేను రావాలా? ఏమో, నిజం చెప్పాలంటే నీ బండి ట్రబుల్. రిపేర్ చేయడానికి ప్రయత్నించాం, కారు ఎక్కి చూడండి తెలుస్తుంది. రండి. బండి అంటే బండి, మా లావు బండి. ఎక్కండి. ఎలా ఉన్నాయి బ్రేకులు? చూశారా మీ బండి? చూడండి, ఎటువంటి బండి అయినా, ఎంత మొండి బండి అయినా హ్యాండిల్ చేసేవాడిని బట్టి ఉంటుంది. బిల్లు కట్టి బండి తీసుకెళ్ళండి. ఏమిటో ఆ చూపు, బండి తీసుకెళ్ళండి. మధు, మధు, రై నిదలరా, ఆ తలుపేసిపో. కూర్చో మధు. ఏమిటి సార్?
మన దగ్గరికి మెటాడోర్ వ్యాన్ ఒకటి వచ్చింది కదా, దాని ఇంజిన్ ఎలా ఉంది? దానికే సార్, అది కొత్త ఇంజన్. మరి ఆ అంబాసిడర్ అది మరి పాత సార్, రిపేర్ చేస్తే 1 సంవత్సరం నడవచ్చు. ఓ పంచే, ఆ పాత ఇంజిన్ తీసేసి దీన్ని తగిలించి ఆ కొత్త ఇంజిన్ దాచిపెట్టాయి. ఎందుకు సార్? ఎందుకేమిటయ్యా, దాన్ని బ్లాక్ లో అమ్మితే 30,000 వస్తాయి తెలుసా? 30,000. ఓహో సార్, నాకు ఇటువంటి పనులు అలవాట్లేవు, నేను వస్తాను సార్. అదేమిటయ్యా అలా ఆవేశపడతావు? కాస్త బ్రతుకు తిరుగు నేర్చుకో. అది నీదా నాదా? గవర్నమెంట్దేగా. అందుకే సార్ చెబుతున్నాను, గవర్నమెంట్ మాత్రం ఎవరిది సార్? మీది నాది కాదా? ఇటువంటి పనులు చేస్తే మనల్ని మనం మోసం చేసుకోవడం కాదా సార్? ఈ రోజుల్లో మీలాంటి ప్రబుద్ధులు ఎంతో మంది ఉండబట్టే ఈ దేశం ఎలా ఉంది సార్. ఈ దగులుబాజీ పనులు నాకు అలవాట్లేవు, కానీ మీ ఉద్యోగానికి మీకు రామ్ రామ్. వస్తాను. అవసరం అయిపోయింది నాన్న, వేరే పని కోసం ఎతకడంలో టైం అయిపోయింది. వేరే పని చెట్లో మానేసావా? అవునన్న, అక్కడ మనుషులు మోసాలు నాకు నచ్చక మానేశాను. మంచి పని చేసావు బాబు. నచ్చని చోట పని చేయకూడదు. వేరే ఎక్కడైనా దొరుకుతుంది, చేతిలో విద్య ఎక్కడికి పోతుంది? నానా, నీ ర్యాకెట్ రెడీ. ఫ్యాన్ బెల్ట్ పాతైపోయింది, స్పేర్ ఉంచాను, కావాలంటే ఉపయోగించుకో. నాన్న, బ్రేక్ వేసే ముందు బాగా పంప్ చేయి. సరే, మాలు పోయించి గూట్లో పెట్టాను, కూరలు కూడా తెచ్చి పెట్టాను. బద్దగించి వండుకోవడం మానేక నేను వచ్చాక నీ ఉద్యోగం గురించి మా మేనేజర్తో మాట్లాడతాను. అట్లాగే నాన్న, 12 అయ్యేసరికి నిద్రభావంతో డ్రైవ్ చేయక, ఎప్పుడు 12 అయితే అప్పుడు ఠా అని ఆపేయాల్సిందే. సరే, మరి ఎదురొచ్చేసేయి. ఓహో, అదే ఉంది కదా, మర్చిపోయాను. ఇది రైట్. ఇదే బాబు మా సాఫ్ట్వేర్ ఆటో వర్క్. ఇదివరకు కార్లు బాగు చేసేవాళ్ళం, ఇప్పుడు ఏగలు తోలుకుంటాం. రండి బాబు రండి. ఆడుకుంటున్నారా నాయన? ఆగండి. వీళ్ళే నా షెడ్ నాశనం చేసిన వీరాజు వీరులు. అవునండి. నోరు మెయ్యండి. అంబాసిడర్ కారులో ఫియట్ ఇంజిన్ ఎక్కించేసి ఖాళీ ఉందని గుడ్డ మొక్కలు, అట్ట మొక్కలు, కుక్కేసి డెలివరీ ఇచ్చేస్తారు. మరి మా గురించి చెప్పారు, వారెవరండి? మధు గారని మా మెకానిక్. వారు వచ్చారు, నీకు ఇక్కడ పని లేదు. మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద లాటరీ టికెట్లు అమ్ముకోండి. పాపం, మామూలుగా వాళ్ళని తీసేయడం ఎందుకండి? అవునండి. దోవలో పెట్టాలే గాని ఈ ప్రపంచంలో పనికిరాని వారంటూ ఎవ్వరూ లేరు. వీళ్ళ జన్మలో బాగుపడరు. ఏమండి, కొత్తలో వచ్చినప్పుడు కారు వైపున ముందు అద్దానికి బిగించేవాళ్ళు, పని వచ్చింది వెనకద్దానికి బిగిస్తున్నారు. ఏమండి, మీరు బాగు చేస్తే మేము బాగుపడతామండి. నా పేరు అప్పగారు సేకండి. ఇవ్వండి. వీడు రంగాడండి, వీడు బస్తాగాడండి. ఏమండి, మీరు వెళ్ళమన్నా వెళ్ళమండి. ఏమండి, మీరు రండి రండి. ఎంతసేపు పడుతుందా? కాస్త టైం పడుతుంది సార్, సాయంకాలం రండి, తీసుకెళ్తారు. అలాగే. అరే బస్తా, అసలు నువ్వు పుట్టడమే ఇలా పుట్టావా? ఎలాగో ఏమిటో. గురు, నీకు శుభవార్త. ఏంటి? మన బస్తాగాడు నీ దయ్యంటూ 4 డబ్బులు సంపాదించాడు. పెళ్లి కూడా కాబోతున్నాడు. బస్తాకే పెళ్ళే? ఆ పెళ్ళ ఎవరు పాపం? ఎలా పెళ్ళి ఇప్పుడు? వచ్చే నెల 5వ తారీఖు. ఎలా బాగుంటుందా? వీళ్ళు లేకుండా పెళ్లి అయిపోతుంది. ఈ ముక్కలన్నీ ఏరి తీబుంది పడేలా ఆపండియ్యా. ఎక్కువసేపు పాయించి డబ్బులకు పట్టుకోదానా? ఇదిగో ఈ చిట్టి ఆవిడ పేగలు లెక్కెట్టది. తల ఒకలంటే మీ పిల్లలు తీసుకెళ్ళి మా డబ్బులు. డబ్బులా? మీ వాయింపుకి ఇదే ఎక్కువ. ఈ చిన్న తీసుకెళ్ళండి అయ్యా. డబ్బులు అంటే డబ్బులు. పిట్ట పొగరెక్కి కొట్టుకుంటుంది. చూసావు గురు? చూస్తున్నా. ఉత్తి చూడటమే కాదు, ఓ పట్టు పట్టాలి. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూస్తా. జాగ్రత్త.
లడ్డు ఎంత అని. ఏ కొంటావా? అందుకేగా వచ్చింది. అమ్ముతావా? అమ్మడానికి కొట్టెట్టింది. కొనడానికి నీ కొట్టుకొచ్చింది. ఎంత? కిలోనా ఒకటా? ఒకటైతే ఎంత, కిలో అయితే ఎంత? కిలో అయితే 11 రూపాయలు, ఒకటైతే 1 రూపాయి. అమ్ము, 1 రూపాయే చాలా ఖరీదు, ప్రియం. మరి లూజు బుంది ఎంత? అదైతే చౌకే. చవకే అయితే 1 రూపాయి. ఇందా. ఇదిగో రూపాయి. ఇదేంటి 10 రూపాయి? మరి ఇదేమిటి మట్టి బుంది? నేనెవరినో తెలుసా? చిట్టిని, ఆవిడ పేర్లు ఎక్కడతాను. నేనెవరో తెలుసా? గత్తిని, మెకానిక్ని. నిక్కవి ఇదే నా ఫోటో పేర్లు ఎక్కడతాను. ఈసారి నీ కొట్టుకొచ్చి నిన్నే రిపేర్ చేస్తాను. అక్క చేప అవతలికే అక్క అంతా వేసిపోయింది. రండి బాబు రండి, బందర్ మిఠాయి, నేతి మిఠాయి, నోట్లో వేసుకుంటే వెన్నపూత, తింటే తీపి, కొంటే చౌక. రండి బాబు రండి. నీ పేరేం పేరమ్మా? నా పేరు నీకెందుకురా గొట్టం? గొట్టమా? అలా అనుకో, తప్పు. నీ చుట్టాన్ని సొంత అన్నయ్యే అనుకో. అదిగో అలా చూసావా? చూశాను. ఏ అతని సంగతి ఇంకా నీకు బాగా తెలియదు. కాస్త జాగ్రత్తని చెప్పడానికి వచ్చాను. ఎందుకయ్యా జాగ్రత్త? ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఏ తలదీసి మాట్లాడా? తల్లవి తీయడు. అతను ఏ ఊరైనా వెళ్ళాడంటే తల అక్కడ అందరికి పిచ్చ భయం. మద్రసా చేయగలడు కానీ చేయదు. అతని పేరేమిటో తెలుసా? రేపుల రాముడు. రేపుల రాముడా? ఉల్లిపాయ పొరవలిచినట్టు చీరలు జాకెట్లు అలా అలా ఉంచిస్తాడు. అమ్మ బాబోయ్, 62 రేపులు చేశాడు. 22 సార్లు జైలుకి వెళ్ళాడు. అయ్యో, మొన్నే జైలు నుంచి వచ్చాడు. 6 ఏళ్ల పాప దగ్గర నుంచి 60 ఏళ్ల బాంబు దాకా మనసు వయసు సంబంధం లేదు. జడ ముడి కనబడి చాలు దన్ రేప్. మొన్న మధ్యన బాగా దుత్తున్న మొగాడు మా షెడ్డుకు వచ్చాడు. వాడిని కూడా రేపు ట్రై చేశాడు. ఇదిగో నీ కోసం చెప్తున్నాను, నువ్వు జాగ్రత్త. అది ఏమైంది? అమ్మయ్యా, వీరాంజనేయ, వీరాంజనేయ. రండి బాబు రండి, బందర్ మిఠాయి, నేతి మిఠాయి, తింటే తీపి, కొంటే చౌక. రండి బాబు, చంద్రా. అయ్యయ్యో, ఆ ఆంజనేయుడు ఎక్కడ దొరికాడే తల్లి నీకు? లోకంలో ఎక్కడైనా మగాళ్ళు ఆంజనేయులు పూజ చేసి బ్రహ్మచారిగా ఉండిపోతారు. ఆడపుట్టు పుట్టి నీకు గోలేంటే చెంతక్క పెళ్లి చేసుకుని పిల్ల మేకల చందావం లేదు కదా. అమ్మా, నా పెళ్లి సంగతి ఎత్తుదని 1000 సార్లు చెప్పానా? పెళ్లి చేసుకుని ఆ వచ్చే గన్నయ్య గారు కాలు పడుతూ కూర్చోలేదు. సరే, నేను కలెక్షన్ ఎంత? 47. 47? నా కలెక్షన్ ఎంత తెలుసా? 120. ఈ హెడ్ ఆఫీస్ కన్నా ఈ బ్రాంచ్ ఆఫీసే నయం. ఇగో ఇట్టా 4 రోజులైతే నీ హెడ్ ఆఫీస్. అమ్మా, ఈ లడ్లేంటి ఇంత చేస్తున్నావు? ఏనా ఇలా అయితే మా నోట్లో మట్టే. ఎరువులు తిని తిని జనం ఆరాయించుకోలేకపోతున్నారు. కానీ సైజ్ తగ్గించమ్మా. ఇంకానా? పెద్ద కోరిక అంత చాలు. అది సరే, బజార్లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టావు కదా, అక్కడ అంతా బాగుందా? అంతా బానే ఉంది కానీ
మొన్ననే మోతగా ఓపగరుపోతు పిల్ల కొమ్ములొంచాను నిన్ననే నీటుగా ఓ గడుసు పిల్ల వయసు దోచుకున్నాను రోజుకొక్క మోజు మార్చు మొనగాణ్ణి రోజుకొక్క మోజు మార్చు మొనగాణ్ణి రే 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 పులరాముణ్ణి జిల్లైపోవాలి కన్ను కొట్టానంటే పిల్లైపోవాలి చెయ్యి పట్టానంటే గురి చూసి కన్నె వయసు తడితే చాలు గురి చూసి కన్నె వయసు తడితే చాలు నేను గుర్తుండి పోవాలి 90 ఏళ్ళు వచ్చాక నాకు లొంగిపోవలసిందే చచ్చినట్టు నా దారికి రావలసిందే వచ్చాక నాకు లొంగిపోవలసిందే చచ్చినట్టు నా దారికి రావలసిందే కన్న పిల్ల కంటబడితే ఉండబట్టదు నా కైపు తీరకుంటే నాకు నిద్రబట్టదు మొన్ననే మోతగా ఓపగరు పోతు తెల్ల కొమ్ములొంచాను రోజుకొక్క మోజు మార్చు మొనగాన్ని రే 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 పులరాముణ్ణి చిట్టి 1 కిలో లడ్డూలు ఇస్తావా? ఇవాళ మేమే అమ్మప్పా ఏ నా మనసు రాలేదు కొట్టు మీరా చీను కొట్ట మూసే అదే నేను వెళ్ళిన తర్వాత అబ్బి మన ప్లాను బాగా పనిచేసినట్టుంది చూడగానే మలేరియా జ్వరం వచ్చినట్టు వణికిపోతాను అనుకో రేపులు రావడం మొన్న బస్తాగాడు అలా వెళ్తుంటే వాడిని ఆపి ఆ కుర్రాడు నిజంగా రేపులు రావడేనా అని అడిగింది వీడు రెచ్చిపోయి ఉబ్బిపోయి వాడు ఇష్టం అని చెప్పేశాడు అంతే కొట్టు కూడా మూసేసి పిచ్చెక్కినట్టు తిరుగుతోంది ఎవరది ఎందుకంటే పల్లికలు ఇచ్చుకుని నవ్వుతున్నారు ఏం పెద్ద ఘనకార్యం సాధించారని తేగుళ్ళు లెక్కెంత జాగ్రత్త రేపులు రావడం వంకాయలు రావడని నాకు అబద్ధాలు చెప్తారా అది నిజం అనుకుని నువ్వు వచ్చి నా మీద పడ్డట్టు అల్లరి చేసినట్టు నేను కలలు కన్నాను కదయ్యా కలగన్నావా ఏమని అదే నువ్వు వచ్చి నా మీద పడి మీద పడి అదే ఏది నాకు సిగ్గెత్తున్నది
కొంచెం చల్లబట్టే ఉంది. అయితే దోవలో పడ్డట్టే. 2 రోజులు పోతే అంతే. భర్త ఒరే సీను, ఇవాళ కలెక్షన్ ఎంట్రా? హెడ్ ఆఫీస్ కంటే బ్రాంచే బాగుందని ఎగతాలు చేస్తావు కదంటే చెట్టి. నేను హెడ్ ఆఫీస్ లో కలెక్షన్ ఎంతో తెలుసా? 800 రూపాయలు. మరి నీ బ్రాంచ్ మాట ఏంటంట? అదేంటి చిట్టి, పెళ్ళంటే 10 అవడం దూరం పారిపోయేదాను కదా, సీతమ్మవారు పెళ్లి ఫోటో తగిలించేవేంటి? పెళ్లి మీద గాలి మళ్ళిందా? మా తమ్ముడి కొడుకు చిట్టిగాడు ఉన్నాడు, కానీ ఆడు బాణం పుచ్చుకునే రాముడు కాదు, బుడ్డు పుచ్చుకునే రాముడు. వద్దులే, నువ్వంటే మంచి రాముడినే ఎతుకుతా. నా రాముడిని నేనే వెతుక్కున్నానమ్మా. హలో, మీరు ఇక్కడ పనిచేస్తున్నారా? ఎవరు? గుర్తులేనా? మీరా? మీకోసం ఊరంతా తిరిగి వచ్చేసాను. కథ ఏం పని? బండి అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది. ఓహో, మీ బండి అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. ఓ, వెళ్ళి చూద్దాం పదండి. రండి. ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? ఏమిటి ట్రబుల్? ఏం లేదు, మీరు ఇక్కడ ఉన్నారు కదా, దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వచ్చేస్తారు. ఓహో, ఈ కారు ప్లగ్లకి కాస్త ట్రబుల్ ఉంది, అప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. బ్రేకులు కూడా. బ్రేకులు కూడానా? అబ్బో, సరే వెళ్దాం పదండి. సారీ. హారం కొత్త హారను ఓ చక్కలాన్ని పక్కనెత్తుకుని పేగలు లెక్కెట్టా. మరి తిరగా కొట్టు జాగ్రత్త, నాకు అన్ని లెక్కరాయ్. సైకిల్ తీసుకెళ్తున్నాను, కంగారు పడుకో. ఇక్కడ చాలా బాగుంది కదా, అందుకే తీసుకొచ్చాను. కూర్చో కూర్చో. లవ్లీ. నేను పార్కే రావాలనుకున్నాను, మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు ఒకందుకు తీసుకొచ్చావు, నేను ఒకందుకు వచ్చాను. అక్కడ ఇంకా బాగుంటుంది, వెళ్దావా? వద్దు, ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది. రాణి. నా పేరు రాణి కాదు, పద్మిని. ఫ్రెండ్స్ నన్ను ముద్దుగా పప్పి అని పిలుస్తారు. పప్పుజా ముఖ్య మొహంతారా ఉంటే నీ పప్పు చెప్తాను. పప్పి, నీతో ఇలా షికారుకు రావడం నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు అంతే మధు, ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూడు, మీ కళ్ళల్లోని మత్తు, మీ మాటల్లోని మైకు నన్ను ఆకట్టుకున్నాయి. మీ విశాలమైన హృదయంలో నాకు రవ్వంత చోటివరా? ఇస్తారు ఇస్తారు. ఆయన హృదయం చాలా విశాలం, 10 ఎకరాలు ఉంది. పొడి దొలుదు గాని. ఎవరో రాయి విసిరారు. విసురుతారు విసురుతారు పోకిరి పిల్లలు. పప్పి, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళిరా. మీరు? నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏంటి విశాలంగా 10 ఎకరాలు ఉందా? దొర్లు. లేకపోతే ఏంటమ్మా, నేను నిన్ను అదో మాదిరిగా చూసుకుంటాను, నువ్వు ఆ టక్కలాడితో కాళ్ళు తురుము వెళ్ళిపోతే నాకు మండగా. ఏంటి, నన్ను ఒక మాదిరిగా చూసుకుంటున్నావా? ఏ మాదిరిగా? తెలియదేంటమ్మా, నువ్వు కార్ మెకానిక్ అని తెలియగానే నాకెంత ముచ్చటేసిందో తెలుసా? నీ పక్కన కూర్చోవాలని, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని నాకు చెడ్డ సరదా. సరదాగా ఉందా? అది నేర్చుకో. నేర్చుకోవాలి, నేర్పు. గేరు మార్చు, స్పీడు పెంచు. గేరు మార్చు, స్పీడు పెంచు. చక 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 పోనీ పోనీ కారు, పోనీ పోనీ కారు. లల్లా లల్లా. గేరు మార్చా, స్పీడు పెంచా. గేరు మార్చా, స్పీడు పెంచా. చక 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 పరిగెడుతోంది కారు, పరిగెడుతోంది
చుక్కలాటి చక్కనమ్మ కారెక్కింది తిక్కరేగి ఆకారు చెట్టెక్కింది చుక్కలాటి చక్కనమ్మ కారెక్కింది తిక్కరేగి ఆకారు చెట్టెక్కింది చూడకుండా తోలావు ముందు వెనక చూడకుండా తోలావు ముందు వెనక ఎక్కుకారు వెయ్యిడోరు గేరు మార్చు స్పీడు పెంచు లాలా కుర్రదాని అందరి చూసి ఉనుకొచ్చిందో లేక ఉడుకెత్తిందో దిగి చూస్తే గాని దాని కిటుకు తెలియదు కిటుకు తెలియదు ముయ్యనోరు ముయ్యనోరు గేరు మార్చు స్పీడు పెంచు చక 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 పరిగెడుతోంది కారు పరిగెడుతోంది కారు తాత మా నాన్న షెడ్ నుంచి ఇంకా బండి తేలేదా? తెచ్చాడయ్యా నీ కోసం చూశాడు తొందర మీద ఉన్నాడో ఏటో వెళ్ళిపోయాడు. ఎంత తొందర అయినా నేను రాకుండా వెళ్ళడే. మధు మధు ఊరి పులిమేల్లో లారీ తిరగబడిపోయింది. మీ నాన్నకి బాగా డబ్బులు తగిలాయి. హాస్పిటల్లో చేర్పించారు. హాస్పిటల్లో బాబు డాక్టర్ గారు నా బాబుతో కాస్త మాట్లాడాలి. రండి బాబు. బాబు ఈ ఊపిరి ఆగిపోయేలోపు మీతో ఓ విషయం చెప్పుకోవాలి. అది అది ఆ తీయటి పిలిపిగా ఆశపడి ఎన్నేళ్ళు ఆ రహస్యాన్ని నాలోనే దాచుకున్నారు. ఇప్పటికి చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు బాబు. ఏమిటా రహస్యం? బాబు నేను నీకు నాన్నను కాదు. నాన్న 25 ఏళ్ల క్రితం ఒక రోజున సరిగ్గా చూస్తోందా శంకరయ్య? బండి దోలేప్పుడు తాగటం ఎందుకురా? గుర్రం ఎక్కి బండి ఎక్కటం అలవాటు అయిపోయింది హరి. మెల్లిగా మానేయాల మరి. ఈ బాబుని దగ్గర పెట్టు. అయ్యా ఈ బాబు రాజాబాబు బాలరాజు గారి మనవడు బాబు. ఈ బాబుని ఆయన దగ్గరికి చేర్చండి బాబు. అయ్యయ్యో శ్రీహరి, నా వల్ల ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిపోయిందిరా.
3 ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాను. ఈ బావునైనా బాలరాజు గారికి అప్పచెప్తాం. పద. ఒరేయ్, నీకేమైనా మర్చిపోయిందా? ఈ విషయం చెప్తే తాగి లారీ దోలేమని నేనే కేసు పెట్టి జైల్లో దూసేస్తాను. జీవితాంతం జైల్లోనే ఉంటాను. మరి ఇప్పుడేం చేద్దామంటారు? ఈ విషయం ఎవరికి చెప్పు. దేవుడిచ్చిన బిడ్డని జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవచ్చు. పద. అది మహాపాపం అని తెలిసి కూడా నన్ను నేను రక్షించుకోవాలనే స్వార్థం నా చేత పని చేయించింది బాబు. ఆ రోజు నుండి నా చేతిలో పెరిగిన ఆనాటి బంగారు బాబు నువ్వే బాబు, నువ్వే. నీ అసలు పేరు రాజా. బాలరాజు గారి మనవడి గనక మీ అమ్మ నాన్న నీకు నీ తాతగారి పేరు పెట్టుకుని ఉంటారు. మధు అని నేను పెట్టుకున్న పేరు బాబు. ఇంకా నన్ను నాన్న అని పిలుస్తున్నావా బాబు? నీ వాళ్ళ నుండి నిన్ను దూరం చేసింది ఈ రాక్షసుడి మీద నీకు కోపం లేదా బాబు? లేదు నాన్న, కన్నవాళ్ళెవరైనా నన్ను కంటికి రెప్పలా కాపాడి హరిచేతుల్లో నడిపించి పెంచిన నువ్వే నా తండ్రివి నాన్న. నీలోనే నాకు దేవుడు కనిపిస్తున్నాడు బాబు. బాబు, నాకు ఆనందం చాలు. నా బిడ్డకి నా మీద కోపం లేదు. నాకు ఆనందం. నేను బయటికి రాగానే కార్ రెడీ చేసిన చాలని తెలీదు. వాచ్మెన్, ఇప్పుడు వెళ్ళిపోయారే, ఆయన ఎవరు? పెద్దయ్య గారు మనవడండి. మానవడా? పేరు? రాజా గారని. రాజా కోపిష్టి మనిషా? పాపం అతను పట్టుకుని అట్లా కొట్టాడు. రాక్షసుడు సార్. అయ్యగారు వంశంలో పుట్టవలసిన వాడు కాడు. అయ్యగారు ఎంత మంచివారో వీడంత కోపిష్టి అనుకోండి. చిన్నమ్మ గారు అయ్యగారు కారు ప్రమాదంలో చచ్చిపోతే వీడు ఒక్కడే మిగిలాడు. ఓహో, పెద్దయ్య గారు ఎక్కడా? కమాన్ కమాన్, రండి చూడండి. రెడీ ఫర్ డైవింగ్. ఎవరైనా డైవ్ చేస్తారా? పోనీ జంప్. సరే, నేనే జంప్ చేస్తాను. ఓకే? బాబాయ్ మునిగిపోయినట్టున్నాడు. లీడర్ కబురు పంపాలేమో పాపం. బాగా అన్నావే కనకం, ఇంకా తేలేలా లేడు పాపం. శివ, అన్నయ్య శవం తేలుతుంది ఉంటూ పాపం. చివర చూపు కూడా దక్కేలా లేదు పాపం. అంత తేలిగ్గా పోతాననుకున్నారా? కసరత్తులు చేసిన బాడీ ఇది. ఈ సంవత్సరం షష్టి పూర్తి చేసుకున్న వాళ్ళ రన్నింగ్ రేసులో ఫస్ట్ వచ్చాను. ఏమనుకున్నారు? ఏమే కనకం, నేను వినలేదనుకున్నావా? లీడర్ కౌడు పెడతావా? అబ్బే, ఉత్తినే అన్నాను బాబాయ్, నవ్వులాటికి. ఇప్పుడు మనకు ప్లేడర్ ఎందుకు? లీడర్ కాదు, బ్రోకర్ కౌడు పెట్టు. ఎందుకు? ఎందుకంటే ఒక అద్దీలు చూసుకొని మగా మార్చడానికి. ఏమయ్యా మేనేజరు, నా దగ్గర 4 కాలాల పాటు పని చేయాలని లేదా నీకు? ఆఖరి చూపు దక్కలేదంటావా? అదే, అది నా గురించి నేను అంటున్నా సార్. మొన్న గ్రానం రోజు సూర్యుని చూశాను, కళ్ళ జబ్బొచ్చి చూపు బొత్తిగా ఆనకపోతాను. అలా ఇంకా నయం, పూర్తిగా కళ్ళిపోయాయి కావు. ఇదిగో, ఒక్కొక్కరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశారో ఫుట్బాల్ ఆడేస్తాను. బాబాయ్, నేనే స్వయంగా చాలా కష్టపడి నీకోసం జబల్పూర్ జిలేబీ చేశాను. కొత్తగా పుస్తకం పడతాను, చూసి నేర్చుకున్నాను. తెమ్మంటావేంటి? అసగట్టి పెట్టి అసలు పాయింట్కి రా.
డబ్బు కావాలా? అదే నాకక్కర్లేదు బాబాయ్. అక్కర్లేదు. అక్కర్లేదా? అసలు అక్కర్లేదని కాదు, బట్టలు కుట్టించుకోవడానికి ఎంతో కొంత. 10,000 ఏమే 10,000 పెట్టి అల్లుడి గారికి బట్టలు కొని పెడతావా? ఏమయ్యా బట్టలు కొని ఆ మూట నెత్తిన పెట్టుకుని మారుబేరం పెడతావేటి? చాలు చాలు గాని వెళ్ళవయ్యా. వెళ్ళి షాపుకి వెళ్ళి 1000 రూపాయలు బట్టలు కొనుక్కో, ఆ బిల్లు నాకు పంపమని చెప్పు. నీకేం కావాలి? నాకేం వద్దులే బాబాయ్. ఏం చెల్లెలు గారు, తమకేం కావాలి? తమకేం కావాలి? బొత్తులకు పత్తి అయిపోయింది అన్నయ్య. ఒక 100 రూపాయలు ఇప్పించావంటే పత్తి తెప్పించుకుంటాను. కిలో 25 రూపాయలట. ఎవరు చెప్పారు? మేనేజర్ చెప్పాడు. ఏమయ్యా మేనేజరు, ఒత్తులకు పత్తి కిలో 25 రూపాయల ఇస్తాం. ఏ సాగదాడిస్తున్నావా? ఇక మేనేజరు గుణపం వెంకయ్య కొట్లో 19-20 పైసలు నాకు తెలియదనుకున్నావా? బీరకాయ తగ్గించి బీరువాడ వరకు వాటి ధర పూర్తిగా నాకు తెలుసు. ఓయ్ తెల్ల జమీందారు గారు, ఎక్కడికి బయలుదేరారు? దయచేయండి. ఎక్కడికి వెళ్తున్నావురా? మోగనామా? ఏం ఏమిటిరా ధైర్యజిక్కం పునుగులు రై? ఏం దగ్గర రాత్రి పుల్ల మజ్జిగ తాగాను తాతయ్య. పుల్ల మజ్జిగ తాగావా? సరే తాతకు దగ్గులు నేర్పుతావరా? తాగుడి విషయం నాతో చెబుతావా? రే నువ్వేం తాగావని చెప్పనా? నాటు సారాకు వచ్చావు అవునా? నీ ముఖం చూపిస్తా. తాగితే తాగావు కానీ కాస్త ఫారినన్నా తాగుతావు. ప్రెస్టేజ్ నిలబడు. వేత వేత ఆస్తి కోసం ఎవడో దొంగనాయాలు, ఆస్తి కోసం ఎవడో దొంగనాయాలు ఆ ఇంట్లో నీ పేరుతో వాడి మనిషిని పెట్టుంటాడు. అయ్యుంటుంది. నాన్న ఈ రహస్యాన్ని తన స్నేహితుడు ఎవరితోనూ చెప్పారట. బహుశా ఇదంతా వాడి పని అయ్యాడు. పోనీ ఈ విషయాలన్నీ మీ తాతయ్య గారితో చెప్పేస్తే కొంప మునుగుతుంది. వాడెవడో నేనే రాజాని నా ఇంట్లో ఇన్నేళ్ల నుంచి మకా పెట్టిన తర్వాత నిజం చెప్తే ఎవరు నమ్ముతారు? అయినా నేనే రాజా అని చెప్పడానికి మన దగ్గర సాక్ష్యం ఉంది కనుక. గొప్ప చిక్కుచ్చి పడింది. మరి అట్టా గురు చెప్తా. మోసం చేసి ఆ ఇంట్లో ప్రవేశించిన ఆ రాజాగాడి మెడకు వాడి తాడే బిగించుకుని ఉరేసుకునేట్టు ప్లాన్ చేస్తాను. ఒక గొప్ప ఐడియా. మెరిసింది బుర్రలో కత్తి చూపించి 10,000 పెట్టేస్తే కత్తి కత్తి మార్చి తీసి 10 పీత పక్కన తీసుకోవాలి. మరో మెరుపు. ఏంటది? రాత్రికి ఇద్దరం కలిసి పీత పక్కన కొట్టేస్తే చాలా బాగుంది. కానీ మరిద్దరి పగలు పగలగొడతాడు ఆయన. ఈ పీత బుర్రలో మెరుపులు మెరిసి మెరిసి బొచ్చు మెరిసింది తప్ప ఒక్క పనికి ఉపయోగపడింది కదయ్యా. బాబు గారు, ఈ మెరుపు కాకుండా ముచ్చటగా 3వ మెరుపు చెప్పి ఏడు. తమరు దయ్యాల సినిమాలు చూసే ఉంటారనుకుంటాను. చూస్తే అర్ధరాత్రి 12 గంటలకు మన ఇద్దరం దయ్యాల వేషాల్లో పెద్ద ఆయన గదిలో జొరబడతాం. ఆయన చూసి అడిగిపోతాడు. ఇన్నాళ్ళు పని చేసి చేసి అరిగిపోయిన గుండె తక్కువని ఆగిపోతుంది. శభాష్, ఇన్నాళ్ళకు మేనేజర్ అనిపించావయ్యా. దెయ్యం వేషమా? ఎందుకే? మీ బుర్రకి బొచ్చు తప్ప మెదడు ఉండేటట్లేదు. చూడండి, దెయ్యం వేషం వేసుకొని సరాసరి బాబాయ్ గదిలోకి వెళ్ళండి. ఆయన దెయ్యాన్ని చూసి బాడిపోయి బయటకు వచ్చేస్తాడు. మీరు వెంటనే తాళాలు తీసుకుని ఎలుపెట్టి తీసి డబ్బులు పట్టుకొచ్చేయండి. తీసుకురావచ్చు అనుకో. మామగారు భయపడ్డం మానేసి నన్ను పట్టుకుని చేతగా బాధితే. ఇవన్నీ అనుమానాలే. అంత వయసు వచ్చాక దెయ్యాన్ని చూసి భయపడి పారిపోడు. చూడండి, ఆయన ప్రాణానికి అపాయం ఉండదు. మన పని జరిగిపోతుంది. వెళ్ళండి. Hey, Balraju, for your help. Cheers. Hey, baby, how are you? Pretty.
ఈ దెయ్యాలు భూతాలు నా దగ్గరే పనిచేయం. ఈ బాలరాజు ఒకసారి స్నేహితులతో పందెం వేసి శ్మశానంలో పడుకున్నాడు. అయితే నువ్వెవరు? ముసుగుది మేనేజర్. గోపాల్, నిజం చెప్పు, ఎందుకు వేశావు ఈ వేషం? చెప్పకపోతే నీ తోలు ఒలిచేస్తాను. చెప్పు. నాకేం తెలియదు మామయ్య గారు. ఇదిగో ఈ మేనేజర్ వేయమంటే వేశాను అదా వేషం. ఏ మేనేజర్, నిజం చెప్పు, నీకు పుట్టిన బుద్ధేనా? చెప్పు. మరి మీ మనవడు చిన్నబాబు గారు సార్ ఈ వేషం వేసి మిమ్మల్ని భయపెట్టి డబ్బు తీసుకురమ్మన్నారు సార్. పిల్లలు జరగవాడిని ఈ ఒక్క డబ్బు మేనేజర్, మా తాత ముత్తాతల కాలం నుంచి మీ కుటుంబం అంతా మా పట్ల ఎంతో విశ్వాసంతో సేవ చేస్తున్నారు. ఆ అభిమానంతో నేను ఇప్పుడు క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి చేశావో నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలియదు. ఏం తెలియదు. నన్ను భయపెట్టి డబ్బులు కాజేయడానికి ఆ మేనేజర్ని ముందు గోపాలని నా నెత్తిపడికి నడుపుతావా? నీతికి నిజాయితీకి నిలబడి నా ప్రసాద్ కడుపును చెడగొట్టావు. రే, నా గడ్డ నిరిశాకే నీకు గీతాలు వచ్చాయి. అటువంటి నీకు అప్పుడే తాగుడు, రేసులు, పేక చెచ్చి. నువ్వు మనవడి వల్ల రక్త సంబంధమే నాకు లేకపోతే నీలాంటి ప్రాచుడిని చెట్టి పారేసేవాడి. నా మాట వింటాతే. రే, ఒకరు సంపాదిస్తే 20 మంది తింటూ కూర్చోవడం ఈ దేశం దౌర్భాగ్యంరా. నీలాంటి సోమరిపోతూ ఉండబట్టే ఈ దేశం ఇలా ఉంది. అందుకే ఇక నీకు చిల్లి గవ కూడా ఇప్పుడు. ఏం చేస్తావో, ఎలా సంపాదిస్తావో వెళ్ళు వెళ్ళు. మామయ్య, మనందరికీ పనికొచ్చే ఐడియానే వేస్తే ఎంతలో దెయ్యం వేషం ఎవడే ఉన్నా నిన్ను? దెయ్యం వేషం వేయడం నాకేమన్నా హాబిట్ అయ్యా? ఇదిగో ఈ దెయ్యం వేయమంటే వేసాలి. ఊరుకోవే, మునుకు తగ్గక నేను చస్తుంటే చూడు, ఆ ముసలి దయ్యం ఆ మూల కూర్చొని ఉణుకుతుంది. ఇదిగో మేనేజరు, చేసిన ఘనకార్యంగా జరగని ఇంకా ఉణుకుడు ఎందుకు? ఈ దయ్యాల వేషాలు, కోతులు తీయటాలు ఇంకేం లాభం లేదు. కొత్త మెరుపు మెరిచింది బుర్రలు. ఓ కొత్త మెరుపు. ఆ కొత్త మెరుపునిస్తే నీ బుర్రలు ఉంచుకో, లేకపోతే నీ బుర్ర పత్ర కొట్టాలి. బాబు గారు, ఈ ఒక్క మెరుపును తమరు పరిశీలించాలి. ఇదే ఆఖరి మెరుపు. చెప్పి ఏడు. మనం ఈ ఇంట్లో ఉండి ఏ పని చేసినా అయ్య గారు పచ్చికట్టేస్తున్నారు. పరాయి వాడిని ఎవరైనా తీసుకొచ్చి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి వాడి చేత ఈ పనులని మనం పూర్తి చేయించుకోవాలి. కరెక్ట్. ఇంతకాలానికి మంచి ఐడియా చెప్పావు. మూడో కంటికి తెలియకుండా మనందరికీ పనికొచ్చి మూడో మనిషి మనకు కావాలి. ఇప్పుడు అంత చాకచక్యంగా వాడు ఎక్కడుంటాడు? Hello everybody. Tonight we present to you Miss Jayashree T of Bombay. And with it also you're going to see a very special program. Thank you. శంభో శంకర మహదేవ, రంభవు నువ్వనుకున్నావా? శంభో శంకర మహదేవ, రంభవు నువ్వనుకున్నావా? ఇంద్రుడనేనే మహేంద్రుడనేనే నా చెంత చేరి మోజు తీర్చుకోవా?
శంభో శంకర మహదేవ రంభకు లేదు నీ చొరవ రెపరెపలాడే పరువంలోన ఉన్నది ఓ చిన్నది రెపరెపలాడే పరువంలోన ఉన్నది ఓ చిన్నది కురిసే జడివానలో గుసగుసలాడాలని సందడి ఇక్కడ రన్నది శివ శివ శంభో శంకర మహదేవ రంభకు లేదు నీ చొరవ శంభో శంకర మహదేవ రంభను నాలో చూస్తావా రంగులలోన నీ పొంగులలోన రంగులలోన నీ పొంగులలోన ఉయ్యాలలోకి తెలిసోల నీవా శివ శివ శంభో శంకర మహదేవ రంభను నాలో చూస్తావా వేకువదాకా వేడుక చేసి తోడుగానే పాడన వేకువదాకా వేడుక చేసి తోడుగానే పాడనా కమ్మని కవితలో కరిగిపోతానులే కనివిని ఎరుగని ఒక మైకము శివ శివ శంభో శంకర మహదేవ రంభకు లేదు నీ చరవ శంభో శంకర మహదేవ రంభను నాలో చూస్తావా రంగులలోన పొంగులలోన రంగులలోన నీ పొంగులలోన ఉయ్యాలలోకి తెలిసోల నీవా శివ శివ శంభో శంకర మహదేవ శంభో శంకర మహదేవ శంభో శంకర మహదేవ శంభో శంకర మహదేవ అయితే ఆ మధు అంత గట్టి కూడా ఘటుకుడేమిటి గురు ఎంత తీయగా పాడతాడో అంత ఘాటుగా దెబ్బతీస్తాడు ప్లాన్ వేశాడంటే తిరుగులేదు ఎంతటి వాడైనా ఫినిష్ ఐసి అతను ఏం చేస్తుంటాడు ఒకటేమిటి ఓసల వల్ల అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటాడు ఓ చోట డాన్స్ చేస్తూ ఉంటాడు మరో చోట కారు మెకానిక్ మరో చోట మరొకటి అంత ప్లాన్డ్ గా చేస్తాడు వెరీ గుడ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ. మీరు ఐఎమ్ రాజా. మీతో కాస్త పనుండి వచ్చాను. చెప్పండి. మీరు ఆటపాటల్లోనే కాకుండా అవసరం వస్తే మనుషుల్ని అని కూడా విన్నాను.
నా గురించి అంతా తెలుసుకునే వచ్చారన్నమాట. బాయ్, క్లోజ్ ది డోర్. కమ్ టు ది పాయింట్. మా తాతగారు ఒకరు ఉన్నారు. బ్రతికే ఉన్నారా? అదే సార్, అతను పోడు, ఆస్తి మాకు రాదు. కేసు అర్థమైంది. ఆయన పేరు బాలరాజు. ఓ, బాలరాజు అంటే 60 ఏళ్ల వయసులో 20 ఏళ్ల కుర్రాడిలాగా బిహేవ్ చేస్తారు అని విన్నాను. అదే సార్ మా ప్రాణానికి వచ్చింది. ఈ వయసులో ఏ మూలో పడుంటే ఈ అవస్థ వచ్చినది కాదు సార్. అతన్ని మీరు బెదిరిస్తారు, ఏం చేస్తారు? ఆస్తి మాకు వచ్చేటట్లు చూడండి. వెరీ కాంప్లికేటెడ్ కేస్. సార్ 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 అందుకే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది. సార్ మీరు చెప్పండి, మీ మనసులోని అభిప్రాయం ఏమిటో ధైర్యంగా చెప్పండి. సార్ ఏ విధంగా అయినా సరే ఆ ముసలోని ఆస్తి మాకు ఇప్పించాలి. చూడు రాజా, ఇటువంటి కేసుల్ని కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. విరోధ భావంతో ఏ పని చేయకూడదు. ఇంట్లో చేరి స్నేహం చేసినట్టు చేసి నమ్మించి సమయం చూసి దెబ్బకొట్టాలి. సార్ మంచి ఐడియా. నా మరదలకు ఒక సంగీతం మాస్టర్ కావాలి. ఆ స్థానంలో మీరు చేరితే. ఓ మిస్టర్ రాజా, యు ఆర్ వెరీ క్లవర్ ఫెలో. అయితే నాకు కాస్త టైం కావాలి. మీకెంత టైం కావాలన్నా తీసుకోండి. కాకపోతే నాకు ఈ పని మాత్రం తప్ప చేసి పెట్టాలి. ఓకే, రేపే పని ప్రారంభిస్తాను. వెళ్ళిరండి. థ్యాంక్ యూ. మిస్టర్ మోహన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్. చూసావా మన చిట్కా ఎంత బ్రహ్మాండంగా పనిచేసిందో? ఎస్ ఎస్, విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతయ్య, మన పప్పికి సంగీతం మాస్టర్ కావాలన్నావు కదా, చౌకలాంటి మాస్టర్ని తీసుకొచ్చాను. నమస్కారం సార్. సంగీతం మాస్టర్ మనిషి చూస్తే బాగానే ఉన్నాడు కానీ, ఒరే నువ్వు తీసుకొచ్చావు కాబట్టి నేను నమ్మనురా. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి అన్ని అవలక్షణాలే. తాగుబోతులు, తిరుగుబోతులు, జోదగాళ్ళు. ఇతను చూస్తే కుర్రాడు, మన పప్పి పెళ్లి కాని పిల్ల. రేపేదైనా అయితే మన పరువు ప్రతిష్ట ఏం కావాలి? నా వెళ్ళే సార్, నేను ఒక మాట చెప్పనా? మీరు అన్నట్టు ఈ రోజుల్లో కొందరు తాగుబోతులు, తిరుగుబోతులు, జోతగాళ్ళు ఉన్నమాట నిజమే సార్. కానీ అందరూ అలాగే ఉండరు సార్. మంచివాళ్ళు కూడా ఉంటారు సార్. ఆ మంచివాళ్ళ బ్యాచ్ లో నేను ఒకటి. మీరు ఉద్యోగం ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, వస్తాను సార్. అగు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవా? ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఒకటి అడుగుతాను, సమాధానం చెప్పు. అడగండి సార్. లోకంలో ఎన్ని రాగాలున్నాయి? రోగాలు ఎన్ని ఉన్నాయో రాగాలు అన్నీ ఉన్నాయి సార్. ఓహో, పోనీ ఎన్ని రోగాలు ఉన్నాయో చెప్పు. రాగాలు ఎన్ని ఉన్నాయో రోగాలు అన్నీ ఉన్నాయి సార్. అసలు చూడవా, ఐ లైక్ ఇట్. చూడు, నిన్ను ఈ రోజే సంగీత మాస్టర్గా అపాయింట్ చేస్తున్నాను. నెలకు 1000 రూపాయలు జీతం. 1000 ఏ చాలదా? మళ్ళీ మాట్లాడితే 2000 ఇస్తాను. ఓకే, కమాన్, మా పప్పికి పరిచయం చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. పప్పి, పప్పి, ఏమిటి తాత? నీకు సంగీతం మాస్టర్ వచ్చాడు, చూడమ్మా. రావయ్యా రా. ఇదిగో మా మనవరాలు పప్పి, నీ చూడండి. తాతయ్య, ఈయన సంగీత మాస్టర్ కారు, కారు మెకానిక్. మెకానిక్? ఏమయ్యా, కరెక్ట్ అండి. నేను కారు మెకానిక్ నేనండి. కానీ నా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అండి. అదృష్టవశాత్తు అది ఇప్పుడు ఉద్యోగానికి పనికొచ్చింది. గుడ్ గుడ్, వెరీ గుడ్. అయితే మాస్టర్ కి స్టూడెంట్ కి ఇద్దరికే పరిచయం అయిపోయింది అనమాట. అయితే మనం ఎందుకు? సంగీత మాస్టర్ అంటే బోర్ కొట్టే ఏ ముసలోడో వస్తాడనుకున్నాను. మీరు వచ్చారు, వెరీ గుడ్. రండి. తాతగారు, నేనే తాతగారు, సంగీత మాస్టర్. రావయ్యా రా. యూనో, నువ్వు నా తాతగారు అని పిలవగానే ఎందుకో మరి థ్రిల్ అయిపోయాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే ఉంది తాతగారు. ఇలాగే ఎప్పుడు తాతగారు అని పిలుస్తూ ఉండాలని. వాయినా అలాగే పిలవబోయ్.
నువ్వు తాతగారు అని పిలిస్తే నేను మనవడు అని పిలుస్తాను. ఓకే? అలాగే తాతగారు. కూర్చో. మనవడు, నువ్వు నాకు నచ్చావు. చెప్పు, ఎంతవరకు చదువుకున్నావు? బిఏ వరకు చదువుకున్నాను, కానీ ఏం ప్రయోజనం లేకపోయింది. అందుకని మెకానిక్గా పనిచేస్తూ ఈ లోపల మీ దగ్గర చేరే అదృష్టం కలిగింది. మీ అమ్మా నాన్న ఇక్కడ? మా అమ్మా నాన్న చిన్నతనంలోనే పోయారండి, యాక్సిడెంట్లో. యాక్సిడెంట్? ఈ యాక్సిడెంట్స్ ఎప్పుడైంది? ఇప్పుడు నీకు నాన్న వాళ్ళు ఎవరు లేరా? అదేమిటి తాతగారు, మీరున్నారుగా. నేనున్నాగా. చూడు బాబు, జీవితం ఎంత విచిత్రమైందో. నిన్న వచ్చిన నీలో నేనంటే ఎంత అభిమానము, ఆప్యాయత. అది ఇన్ని సంవత్సరాల నుంచి నా ఇంట్లో నా చుట్టూ తిరుగుతున్నారే గ్రహాలు. ఎవరు? నా తమ్ముడు కూతురు, దాని మొగుడు, నా చెల్లెలు, మేనేజరు, వీళ్ళందరూ నా చుట్టూ నా డబ్బు కోసం తిరుగుతున్నారే కానీ నా సుఖం కోసం కాదయ్యా. ఎంతెందుకు, నా సొంత మనవడున్నాడే వంశోద్ధారకు, వాడి తాగుళ్ళు, వాడి తిరుగుళ్ళు చిచ్చి చిచ్చి తలుచుకుంటే నాకు గబ్బరం ముట్టుకొస్తుంది. ఏమోని, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. విచారించకండి తాతగారు, నేనున్నాగా. మీరు ఊ అనండి, వాళ్ళందరికీ బుద్ధి వచ్చేట్టు నేను ఫుట్బాల్ ఆడేస్తాను. వండర్ఫుల్. అలా చేయమనవాడు. అలా చేశావంటే నీకు జీతం డబుల్ చేసి పారేస్తాను. అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు. రాధ కోసమా రాసలీల కోసమా, అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు. రాధ కోసమా రాసలీల కోసమా, సరి 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 సరిగమ పద 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 పద. వేయి రూపాల రేపల్లె గోపాలుడు, వేణునాదాల సంగీత భూపాలుడు, మంచికి గొడుగును పట్టి కంచనపై పగబట్టి, మాయ పూతకి మదమణిచి వేశాడు, మధుర బురుజుపై ధ్వజమెత్త సాగాడు. కోట కోసమా కంసుని వేట కోసమా, అందాలొలికే నందకిశోరుడు బృందావనిలో వెలిశాడు. రాధ కోసమా రాసలీల కోసమా, రాధ కోసమా రాసలీల కోసమా. సని 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 ఇద పమద పమగ పమగరి మగరి స. సవితి చంద్రుణ్ణి చూశాడు పొరపాటున,
లేని అపవాదు మోసాడు గ్రహపాటున కొండ కోన నుంచి అడవుల్లో గాలించి తెలుగు రాజుని ఎదిరించి పోరాడు వెలుగు బెడ జల్లు మణి తిరిగి తెచ్చాడు ప్రేమ కోసమా సత్యభామ కోసమా అందాలొలికే నందకిషోరుడు బృందావనిలో వెలిశాడు రాధ కోసమా రాసలీల కోసమా రాధ కోసమా రాసలీల కోసమా ముసలాన్ని చంపుతా అని చెప్పి ఇంట్లో చేరి ఆయనతో ఇడ్లీ తింటూ కూర్చుంటావా? చూడు, మనం చేసే ప్రతి పని వెనక ఒక ప్రొసీజరు పద్ధతి ఉంటుంది మిస్టర్. మనకింతవరకు గెలిపే తప్ప ఓటమి లేదు. నువ్వు ఇలా తొందర పెడితే నీ పని వద్దు, నువ్వు వద్దు. బాయ్ బాబా, పొరపాటు నోరు జరిపోయింది. అసలు నువ్వేం ప్లాన్ చేస్తున్నావు జస్ట్ కనుక్కున్నావని. అలా రా దారికి. చూడు, ముసలాయితో నవ్వుతూ మాట్లాడుతూనే వెన్నపూస్తూ వెన్నుపోటు పడవడానికి ప్లాన్ చేశాను. రాత్రి తెల్లవారులు నిద్రపోకుండా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాను. మన ఊళ్ళో ఒక సర్కస్ వచ్చింది, చూసావా? చూడకపోతే ఇవాళ వెళ్ళి చూడు. అందులో ఒక కత్లాడిన ఒక అందమైన అమ్మాయిని నిలబెట్టి తన కళ్ళకు గంటలు కట్టుకుని దూరం నుంచి కత్తి విసురుతూ ఉంటాడు. విసిరితే మన ప్లాన్ కూడా దానికి సంబంధం ఏమిటి ఉంది? అదే మన ప్లాను. ఆ కత్తులాడిని ఇక్కడికి వచ్చేట మన ముసలాడికి ఫిలిమ్స్ అంటే ఇష్టం కదా. అందమైన అమ్మాయి పొజిషన్లో తానే నిలబడతాడు. ఈ కత్తులాడు విసురుతూ ఉంటాడు. ఒక కత్తుడి ముసలాడి గుచ్చుకుంటుంది, ముసలాడు. అవును, ఆ కత్తి ముసలాడు గుచ్చుకోకపోతే చిన్న నీకు అన్ని అనుమానాలే, మట్టిపోతాను. గుచ్చుకోకపోతే నేను గుచ్చుకున్నట్టు చేస్తాను. సరే, ఆ కత్తుల వాడి పేరేంటన్నా? వాడి పేరు ఉస్తాద్ ఉస్తాద్ కరంబాయి. నేనే. ఎక్కడ విసరమంటారు నా కత్తుల్ని? అదే పని ఫెలో, చూడడానికి తమాషాగా ఉన్నాడు. మీ ముగ్గురులో ఎవరో ఒకరు అక్కడ నిలబడండి. కళ్ళ గంటలు కట్టుకుని ఈ కత్తులు ఎలా ఉసురుతాయి? వస్తాడు ఉస్తాద్. తాతయ్య, తాతయ్య, తమాషాగా ఉంది. మీరు రండి, నిలబండి. నిలబడి. చాలా తమాషాగా ఉంది. ఖమాన్ ఖమాన్ నిలబడి తాతయ్య. ఈ తమాషా ఎవరు చూద్దాం. ఒరే రాజా, రారా, నువ్వు నిలబడి చూద్దాం. నేను లేకపోతే నేనా? ఒరే, నా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను నిలబెట్టి నువ్వు తమాషా చూస్తావు. ఫుట్బాల్ ఆడేస్తాను. నిన్ను నిలబెట్టి నేను తమాషా చూస్తాను. ఖమాన్. మొన్నే మా గురు తెచ్చాడు ఈ కత్తులు నా చేతికి. మొన్న సర్కస్ లో చిన్న పిల్లకి పెద్ద పెద్ద గాయాలు తగ్గి అయినా నీకేం పర్వాలేదు. కళ్ళు ముసుకుని అలా నిలబడి అలా నిలబడి నిలబడు మిస్టర్. తాతగారికి ధైర్యం వస్తుంది. ఆడపిల్లలా అలా భయపడిపోతావేరా? షేప్ షేప్ ధైర్యంగా నిలబడు. యూర్ కరెక్ట్ సార్. బాడీలో ఎక్కడైనా గుచ్చుకోవచ్చు, కానీ గుండెలో మాత్రం గుర్తు. అది నా గ్యారెంటీ. ధైర్యంగా నిలబడు. డోంట్ వరీ. కత్తుల మధ్యన ఎంత అందంగా తాతయ్య తిరిగి సన్నాసి. రే, కుర్రారంటే ఎలా ఉండాలరా? ఎంత కరేజియస్ గా ఉండాలి. మా రోజుల్లో తాతయ్య ఫ్లాష్ బ్యాక్ వద్దు. కావునేతు మై జాతు మేరా టైం వేస్ట్ కియా. తమాషా చూద్దామని సరదా పడ్డాను కదరా. చిచ్చి చిచ్చి, నా టైం అంతా వేస్ట్ చేశారు. మధు, చిచ్చి, భయపడి అంతా పాడు చేశాం. భయపడక సావా? అసలు ఎవరు కొత్త అంటున్నాడు? సంవత్సరం గుండెల్లో గుచ్చుకుంటే గుర్తుకుని చచ్చిపోయాడువా? నాన్సెన్స్. అంతా నీ పెరిగితనము. నువ్వు ఇదిగో, నువ్వే కాస్త ధైర్యం చేసి కళ్ళు మూసుకొని నిలబడి ఉంటే అది చూసి తాతయ్య కూడా ధైర్యంగా నిలబడేవాడు. ఈ పాటికి ఫినిష్ అయిపోయేవాడు. మిస్టర్, ఇక ఈ ఉద్యోగం నా వల్ల కాదు, కానీ నువ్వే చూసుకో. నేను వస్తా. బాబు, బాబు, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఈసారి ఇంకో ప్లాన్ అయ్యి నేను అడ్డాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, నాకు కొంత టైం కావాలి. కొన్నాళ్ళకి ఇంకో ప్లాన్ చెప్తాను. అంతవరకు ఇదెప్పుడు ఎప్పుడు అని నన్ను వరీ చేశావు. వరీ చేయను. నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో, నీ కాదను. ఓకే ఓకే. తాతగారు,
ఏమిటిది కాలుకుంటున్నారు? రావయ్యారా, పొద్దున్న రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఈ కాలు బెరికిందయ్యా. కాలు బెరికిందా? మీరు ఊరుకోరు కదా, ఎప్పుడు ఏదో చేస్తూనే ఉంటారు. ఏం నొప్పిగా ఉంటారు కదా, ఊరుకోండి. కాస్త మద్దం చేస్తే అదే తగ్గుతుంది. చూడయ్యా, నాకు అయిన వాళ్ళందరూ పరాయి వాళ్ళు అయిపోతే నువ్వు ఏ తల్లి కన్నా బిడ్డవు ఇలా సేవ చేస్తున్నావు. నీకు రుణపడిపోతున్నానయ్యా. తాతగారు తాతగారు అని నోరారా పిలుచుకోవాలని నేను ఎంతగానో ఆశపడ్డాను. ఆ అదృష్టాన్ని కలిగించిన మీకు నేనెంతో రుణపడి ఉన్నాను తాతగారు. మనది ఎన్ని జన్మల రుణానుబంధం. ఈ జన్మలో ఇలా దగ్గరయ్యాం. మిమ్మల్ని గురించి ఎవరు చెడుగా ఆలోచించినా, కీడు తలపెట్టినా నేను భరించలేను తాతగారు. నాకు అనుమానంగా ఉంది తాతగారు. అసలు పొద్దున ఆ కత్తులు విసిరేవాడిని మన రాజయ్య పిలిపించాడేమో. ఎందుకంటావు? అదే తాతగారు, ఆ కత్తి బీకు గుచ్చుకుని పొరపాటున జరగరాన్ని జరిగిపోతే ఆస్తి వెంటనే తనకొస్తుంది కదా. అదెలా అవుతుంది? ఇది నా స్వార్థితం. అయినా ఆస్తి కోసం ఇంత పని చేస్తాడా? చూడు వాడిని ఏం చేస్తాడు. వాడి తెక్క వదులు. ఏమిటి? అవును రాజా, బాబాయ్ టిఫిన్ తినేటప్పుడు మనల్ని ఎవరిని చుట్టుపక్కల రానివ్వడు కదా. ఇప్పుడేమిటి మన అందరినీ రమ్మన్నాడు? అదే అత్తయ్య నేను ఆలోచిస్తున్నాను. నేను ఆల్సో అదే ఆలోచిస్తున్నాను. మీరంతా ఇక్కడే ఉన్నారే, అన్నయ్య నన్ను రమ్మన్నాడు. నన్ను పిలిచారు. గుడ్ గుడ్, అందరూ వచ్చారా? కూర్చో కూర్చో. ఏ మేనేజరు, కూర్చోవయ్యా, కూర్చో. ఈ రోజున మీ అందరితోనూ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ మధ్యన ఆరోగ్యం అంత బాగుండడం. తొందరపడకండి, నేను అప్పుడే పోను. ఏమైనా నేను రాలిపోయే ముందు నా ఆస్తిపాస్తుల వ్యవహారం తేల్చాలని ఒక నిర్ణయానికి వచ్చాను. నా మనవడు, నా ఆస్తికి వరసుడు, వంశోద్ధారకుడు చిరంజీవి రాజాకు నా ఆస్తి మొత్తం 4 కోట్ల రూపాయలలోనూ సగ భాగం ఇవ్వాలని, నా అన్న కూతురు కనకమ్మకు, ఆమె భర్తకు నా ఆస్తిలో 4వ వంతు ఇవ్వాలని, నా చెల్లెలు శాంతమ్మకు ఆ మిగిలిన 4వ వంతు ఇవ్వాలని, ఇకపోతే నా మేనేజర్ ఇంతకాలంగా నన్ను కనిపెట్టుకుని ఉన్నందుకు నా భార్య 7 వారాల నగరు ఇవ్వాలని నిర్ణయం అయ్యగారికి వడ్డించే మహాభాగ్యం నాకు ప్రసాదించింది. బాబా మీరంతా ఉండండి, నా సొంత అన్నయ్యకి నా చేతులారా నేను వడ్డిస్తాను. ఆగండి ఆగండి. కానీ గత రాత్రే నా నిర్ణయాన్ని మార్చుకుని పాత విల్లు చించేసి కొత్త విల్లు తయారు చేశాను. ఈ వీలునామా ప్రకారం మానవుని పట్ల విశ్వాసం ప్రకటించే కుక్కలకు నా ఆస్తిలో సగభాగమును, మానవ మనుగడకు సహకరించే పశువులకు పక్షులకు మిగతా సగభాగమును చెందులాగున వీటిని పోషించే సంస్థల పేర ఈ ఆస్తినంతా వ్రాసేయడం జరిగింది. బాబాయ్ కుక్కలకు విశ్వాసం ఎక్కువ, పశువులకు పక్షులకు మంచితనం సహకారం ఎక్కువ. ఆ లక్షణాలతో మీరు ఇక్కడ ఉన్నారా? నేను బ్రతికున్నంత కాలం ఈ ఇంట్లోనే తింటూ హాయిగా ఉంటాను. అలా కాకుండా నాకేదైనా అపకారం తలపెట్టారో ఏం చేస్తానో మీకు తెలుసుగా. ఏం చేస్తాను?